ఎన్టీవీ ప్రేక్షకులందరికీ ముందుగా నా నమస్తుమాంజలి. నా పేరు రత్న. నేను యోగా ఇన్స్ట్రక్టర్ని. ఈరోజు వీడియోలో మనం తెలుసుకోబోతున్నటువంటి ఆసన పార్శ్వకోణాసన. ఈ ఆసన చేయటం ద్వారా థైస్ ఎంత బాగా తగ్గుతాయి అంటే అవి చేస్తేనే తెలుస్తుందండి. చాలా బాగా తగ్గుతాయి. బాడీ షేప్ ఎలా ఉందనేది కాదు, మనకి థైస్ దగ్గర నుంచే మెయిన్. ఆ థైస్ లావుగా ఉన్నాయి అనుకోండి, అప్పర్ బాడీ స్లిమ్గా ఉండి థైస్ లావుగా ఉంటే బాడీ చూడటానికి అంత అందంగా ఉండదు. అదేవిధంగా మనం ఈ పార్శ్వకోణాసన చేస్తున్నప్పుడు మనకి సైడ్న బెండ్ అవడం జరుగుతుంది. సైడ్న ఉన్నటువంటి బెండ్ అయినప్పుడు ప్యాంక్రియాసిస్ గ్లాండ్స్ అనేవి స్టిమ్యులేట్ అవుతాయి. ఎప్పుడైనా యోగా అనేది నాట్ ఏ వర్కౌట్, యోగా ఈజ్ ఏ వర్కింగ్. అంటే మన శరీర లోపటి నుంచి కూడా అది హీల్ చేసుకుంటూ వస్తుంది. లోపల ఉన్నటువంటి ఆర్గన్స్, కిడ్నీస్ కానివ్వండి, గాల్ బ్లాడర్స్ కానివ్వండి, ప్యాంక్రియాస్ కానివ్వండి, నెక్స్ట్ లంగ్స్, హార్ట్, అంటే ఓవరాల్గా యోగా చేయటం ద్వారా లోపల ఉన్నటువంటి ఆర్గాన్స్ అన్నీ కూడా చాలా హెల్తీగా ఉంటాయి. సో అందుకోసం మనం యోగా ప్రతిరోజు 1 అవర్ చేయాలని చెప్పి మన ఋషుల నుంచే ఉంది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో కూడా ప్రతి వాళ్ళు యోగా చేయండి, ఆరోగ్యంగా ఉండండి అని చెప్తున్నారు. వాళ్ళు చెప్పుకునే బదులు మనకి ఏమి కావాలి, ఎంత కావాలి అనేది మనం వీడియోలో తెలుసుకొని చేసామనుకోండి, మన సోల్ అనేది మనం హ్యాపీగా ఫీల్ అవుతాం. బట్ ఈరోజు చూపించబోతున్నది పార్శ్వకోణాసన. ఆడవాళ్ళకి చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. ఏంటంటే మీరు ప్రతిసారి ఏ వీడియోలో చెప్పినా లేడీస్ అంటున్నారు, జెంట్స్ చేయకూడదు అంటే చేయొచ్చు. బట్ జెంట్స్ ఎక్కువ బాడీ మీద ఫోకస్ చేయరండి. వాళ్ళు పొట్ట తగ్గించుకోవాలని అనుకుంటారు, కానీ జెంట్స్కి థైస్ అనేది ఎక్కువ ఉండవు, చాలా రేర్ అనమాట. థైస్ దగ్గర ఫ్యాట్ అనేది తక్కువ ఉంటుంది. ఆడవాళ్ళకి ఏంటంటే డెలివరీస్ తర్వాత వాళ్ళకి థైస్, సీట్ పార్ట్ అనేది పెరుగుతుంది. మరి అందుకోసమే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు చేస్తే ఇంకొద్దిగా బాగుంటుందని చెప్పి చెప్తున్నాను. జెంట్స్ కూడా చేయవచ్చు, బట్ ఎక్కువ ఇది ఆడవాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ హెల్త్ వైజ్గా వచ్చింది అనుకోండి, జెంట్స్ అయినా లేడీస్ అయినా ఎవరికైనా ఆర్గాన్స్ ఒకటే. కిడ్నీస్ కానివ్వండి, హార్ట్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఇది చేయటం ద్వారా కిడ్నీస్ కూడా స్టిమ్యులేట్ అవుతాయి, థైస్ తగ్గుతాయి. అదేవిధంగా మోకాళ్ళు కూడా స్ట్రాంగ్ అవుతాయి. అయితే మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు మాత్రం ఈ ఆసన చేయకుండా ఉంటే బెటర్ అనమాట. మనం చేస్తున్నప్పుడు మోకాళ్ళు ఇక్కడ బెండ్ అవుతాయి కాబట్టి మోకాళ్ళ మీద బెండ్ అయ్యి వాటి మీద ప్రెజర్ పడింది అనుకోండి, అసలే నొప్పులు ఉన్నాయి, ఇంకా మీరు ప్రెజర్ పడే చేశారనుకోండి, ఇంకొంచెం పెయిన్స్ వస్తాయి అనమాట. మోకాళ్ళు ప్రాబ్లం ఉన్న వాళ్ళు తప్పించి మిగతా వాళ్ళు అందరూ కూడా ఈజీగా చేయవచ్చు. మరి ఆ ఆసన ఎలా చేయాలో చూద్దాం. దానికోసం ముందుగా లెగ్స్ని ఇలా సమస్థితిలో తీసుకోండి. మీ థై ఫ్లెక్సిబుల్ ఎంత ఉందో అంత మేరకు మాత్రమే లెగ్స్ని స్ట్రెచ్ చేయండి. రైట్ లెగ్ని రైట్ సైడ్, లెఫ్ట్ లెగ్ని లెఫ్ట్ సైడ్ స్ట్రెచ్ చేయండి. ఇలా నాకున్న ఫ్లెక్సిబుల్ ప్రకారం నేను ఎక్కువ స్ట్రెచ్చింగ్ అనేది చూపిస్తున్నాను. మీకు ఎంత ఫ్లెక్సిబుల్ ఉంటే అంత స్ట్రెచ్ చేయండి. ఇలా స్ట్రెచ్ చేసిన తర్వాత రైట్ లెగ్ని కంప్లీట్గా రైట్ సైడ్కి టర్న్ చేయండి. రైట్ హీల్ అనేది గుర్తుపెట్టుకోండి, లెఫ్ట్ ఫుట్కి మిడిల్లో ఉండాలి. అది ఒకటి చూసుకోండి. ఒకటి ముందుకి ఒకటి వెనక్కి క్రాస్గా కాదు. ఏదైనా పెద్దవాళ్ళు అంటారు చూడండి, చేసే పని చేస్తే అందం చందం ఉండాలని. అలాగే మనం యోగా పోస్చర్లో ఉన్నప్పుడు కూడా డిటో యోగా పోస్చర్, అబ్బా యోగా పోస్చర్ చేయగానే భలే, అంటే ఆ పోస్చర్లో ఎదుటి వాళ్ళని మనల్ని చూసారనుకోండి, ఎంత బాగా చేసింది ఈ పోస్చర్ అనుకోవాలి. అంతేగాని చేయమన్నారు కదని ఒక కాలు ముందుకి ఒక కాలు వెనక్కి ఏదో థైస్ తగ్గుతాయి అంటని ఇంట్రెస్ట్ లేకుండా అస్సలు చేయవద్దు. మీరు యొక్క దృష్టి మొత్తం పోస్చర్ మీద పెట్టి చక్కగా చేయండి. ఇలా లెగ్స్ 2 అడ్జస్ట్ చేసుకున్న తర్వాత జస్ట్ నిదానంగా ఫస్ట్ రైట్ నీని బెండ్ చేయండి మీ ఫ్లెక్సిబుల్ ప్రకారం. అలానే ఓవర్గా బెండ్ చేయకండి. జస్ట్ రైట్ నీ అనేది ఈ కాలి వేళ్ళని దాటి ముందుకి నెట్టకండి, పుష్ చేయొద్దు. సో జస్ట్ రైట్ నీ టోస్ ఒకే లెవెల్లో ఉండాలి. ఉన్న తర్వాత 2 చేతులను ఇలా షోల్డర్ లెవెల్ తీసుకోండి. ఇది మనం పొజిషన్లోకి ఎలా వెళ్ళాలో చూపిస్తున్నామంట, ప్రిపరేషన్ అనమాట. ఇలా ఉన్న తర్వాత ఒకసారి శ్వాస తీసుకోండి. దీర్ఘమైన శ్వాస తీసుకుని శ్వాస వదులుతూ నిదానంగా మీ కుడి చేతిని చూడండి రైట్ ఫుట్కి ఫ్రంట్, అంటే పాదానికి దగ్గరగా తీసుకుని నిదానంగా లెఫ్ట్ హ్యాండ్ని స్ట్రైట్గా స్ట్రెచ్ చేయండి. ఇక్కడ లెఫ్ట్ షోల్డర్ రైట్ షోల్డర్ ఒకే లైన్లో ఉందో లేదో అడ్జస్ట్ చేసుకోండి. ఇలా ఫార్వర్డ్ బెండ్ అయి చేస్తే అది రాంగ్. మీ చెస్ట్ పార్ట్ని పైకి లిఫ్ట్ చేసి చక్కగా కంఫర్టబుల్గా మీరు లెఫ్ట్ హ్యాండ్ వైపుకి పైకి చూస్తూ రిలాక్స్గా ఒక 20 సెకండ్స్ ఉండండి. ఇలా 20 సెకండ్స్ ఉన్నప్పుడు శ్వాసని గమనిస్తూ ఉండండి. 20 సెకండ్స్ తర్వాత శ్వాస తీసుకుంటూ నిదానంగా చేతిని పైకి లేపండి. మోకాళ్ళను కూడా స్ట్రైట్ చేయండి. శ్వాస వదులు చేతులను డౌన్ చేయండి.
ఇది మనం ఒక సైడ్ మాత్రమే, అంటే రైట్ సైడ్ మాత్రమే చేసాము. లెఫ్ట్ సైడ్ కూడా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా రైట్ లెగ్ని మళ్ళీ నార్మల్ స్థితికి తీసుకోండి. లెఫ్ట్ ఫుట్ని కంప్లీట్గా లెఫ్ట్ సైడ్కి టర్న్ చేయండి. మీరు ఇంకా ఇది దగ్గరగా ఉంది, మాకు థై ఫ్లెక్సిబుల్ ఉందనుకుంటే ఇంకొంచెం లెగ్ని స్ట్రెచ్ చేయండి, తప్పులేదు. ఈ లెఫ్ట్ హీల్ అనేది రైట్ ఫుట్కి మిడిల్లో ఉండాలి. చేతులను రెండు కూడా ఇలా షోల్డర్ లెవెల్ తీసుకొని నీ బెండ్ చేయండి. తర్వాత శ్వాస తీసుకుని శ్వాస వదులుతూ నిదానంగా లెఫ్ట్ హ్యాండ్ డౌన్ చేయండి, రైట్ హ్యాండ్ పైకి లిఫ్ట్ చేయండి. మీ రైట్ పామ్ వైపు చూస్తూ ఒక 20 సెకండ్ల పాటు ఉండండి. ఇరవై సెకండ్ల తర్వాత శ్వాస తీసుకుంటూ చేతులను ఇలా షోల్డర్ లెవెల్ తీసుకోండి. శ్వాస వదులుతూ నీ స్ట్రైట్ చేస్తూ చేతులను డౌన్ చేయండి. ఆ తర్వాత లెగ్స్ని నిదానంగా ఇదిగోండి మనం చూపించినట్టుగా ఇలా దగ్గరకు తీసుకోండి. ఇలా ఎవరైతే ప్రతిరోజు మనం ఒక సెట్ మాత్రమే, సెట్ అంటే రైట్ సైడ్ 1 టైం, లెఫ్ట్ సైడ్ 1 టైం చేస్తే 1 సెట్, ఇలాంటివి 2-3 కానివ్వండి, మీ టైంని బట్టి 4-5 మీ ఫ్లెక్సిబుల్ టైం, అది కనుక ప్రతిరోజు చేస్తూ ఉంటే థైస్ అనేవి చాలా బాగా తగ్గుతాయి. హిప్స్ దగ్గర ఉన్న ఫ్యాట్ తగ్గుతుంది, మనకి ఈ సైడ్ను ఉన్నటువంటి ఫ్యాట్ కూడా చాలా బాగా తగ్గుతుంది. మనం అందరం అనుకుంటాం ఏ ఎక్సర్సైజెస్ చేసినా మనకేంటి, మన బాడీ షేప్ కావాలి, అందంగా ఉండాలని కోరుకుంటాం. అందంగా ఉన్న తర్వాత ఆరోగ్యం అనుకుంటాం. లేదు, ఆరోగ్యంగా ఉంటేనే అందంగా ఉంటాం. ఆరోగ్యంగా ఉండాలంటే మరి ఎక్సర్సైజెస్ చేయాలి. ఇన్నర్గా మనం లోపల హెల్తీగా తయారవుతున్నాం అనుకోండి, ఆ గ్లో అనేది ఫేస్లో వస్తుంది. మజిల్స్ అనేవి హెల్తీగా ఉంటాయి, ఆర్గన్స్ అనేవి కూడా హెల్తీగా ఉంటాయి. సో చూశారు కదండి, పార్శ్వకోణాసనం చేయటం చాలా ఈజీ అనమాట. ఎవరైనా చేయవచ్చు, బట్ మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు మాత్రం అవాయిడ్ చేయండి. మిగతా వాళ్ళందరూ కూడా చేయండి. ఉంటానండి, నమస్తే.